అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఆటో డ్రైవర్ సేవలో అంటూ ఒక పథకాన్ని ప్రారంభించాం. దానికి ముందు దానికి తర్వాత అన్నప్పుడు అసలు కొన్ని అంశాల పరిస్థితి నాకు అనిపించింది కదా, ఇక కూటమికి తిరుగులేదు, ఇక వైసీపీ పాతాళానికి అనిపించింది. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. ముందు చాలా ఇంట్రెస్టింగ్ ఒక లైన్ ఒక చిన్న విజువల్ కనపడింది. బోండా ఉమా, ఇతను టీడీపీ ఎమ్మెల్యే విజయవాడ. మన అసెంబ్లీలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు సంబంధించి ఆ పర్యావరణ శాఖకు సంబంధించి ఆయన కొన్ని ఎలిగేషన్స్ చేస్తూ అసెంబ్లీలో కొద్దిపాటి దాన్ని ఏం చెప్పాలంటే కలకలం సృష్టించారు. మొత్తానికి ఇన్వాల్వ్ అయినారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇచ్చిన వివరణ ఉంది. పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ రెస్పాండ్ అయ్యారు. చివరికి అదే అసెంబ్లీ సాక్షిగా పవన్ కళ్యాణ్ మెచ్చుకున్నారు. అటువంటి అతను ఈరోజు పవన్ కళ్యాణ్ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ ఆయన మాట్లాడే విజువల్స్ చూస్తే నాకు అనిపించింది. ఒకటే, జనసేన టీడీపీ మధ్య చిన్న గ్యాప్ కూడా రాకూడదు. అలా వచ్చేలాగా ఎవరైనా బిహేవ్ చేస్తే వాళ్ళ నోటితో వాళ్ళే ఆ గ్యాప్ని ఫిల్ చేయాలి. అది కూడా ఎలాగా, తప్పు అయిపోయి నోరు జరే అన్నట్టు, లేదా తొందరపడ్డా అన్నట్టు, లేదు నేను ఏవైతే లేవనెత్తానో అవి పరిష్కారం అయిపోయినాయి అన్నట్టు, మొత్తానికి అయిపోయింది. ఇక ఈరోజు గతంలో జగన్మోహన్ అనబడే వ్యక్తి అది పిల్లికి బిచ్చం పెట్టి ఒక పథకం అనుకుందాం. మరలా చెప్తున్నా, పిల్లికి బిచ్చం పెట్టి ఒక పథకం లేదు లేదని అటువంటిది ఉందనుకుందాం. దానికి కూడా స్కూల్ పిల్లలని, కాలేజీ పిల్లలని, అంగన్వాడీలని, వాళ్ళని వీళ్ళని మొత్తం సభ పట్టుకొస్తారు. వచ్చే దారిలో చెట్లు కొట్టేస్తారు. ఆయన హెలికాప్టర్లో పైన వస్తుంటే కింద ట్రాఫిక్ ఆపేస్తారు. అమ్మ బాబోయ్, ఆ అరాచకం మామూలుగా ఉండేది కాదు. చివరికి ఆ పిల్లికి బిచ్చం పెట్టే పథకానికి ఖర్చు పెట్టేదంత 1,00,000 అనుకుందాం. ఈలోపు ఈయన రావటానికి సభకి దీనికి మొత్తం అయ్యే ఖర్చు ₹1,00,00,000. అంటే పిల్లికి బిచ్చం పెట్టే పథకానికి అయ్యే ఖర్చు ₹1,00,000 అయితే పేపర్లో ప్రకటనలు, ఇక్కడ టెంట్లు గింట్లు మొత్తం ₹1,00,00,000 పైగా. అంటే 100 ప్రచారాన్ని ఖర్చు చేసేవాళ్ళు పథకానికి పెట్టే రూపాయి కన్నా అన్నట్టు. ఈరోజు అలా ఉందా? ఏమీ లేదు. చక్కగా సింపుల్గా నిరాడంబరంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర గోరంట్ల మాధవ్ అంతా కూడా ఈ ఆటో డ్రైవర్లు యూనిఫామ్ వేసేసుకొని సింపుల్గా చక్కగా సభా ప్రాంగణం అవతల వరకు ఎక్కడి వరకు వచ్చినా ఆ తర్వాత ఆటోలలో వచ్చి ఆటో దిగుతూ వాళ్ళతో మాట్లాడి సభా వేదిక మీదకి వచ్చిన తర్వాత ఒక్కొక్కళ్ళు ఈ ఆటో డ్రైవర్లకు సంబంధించి ఇన్ని రోజుల కుటుంబ పరిపాలన ఎలా ఉందని చెప్పేసి చెప్తున్న విధానం సింప్లీ సూపర్బ్ అండి. చంద్రబాబు నాయుడు ఈరోజు చెప్పారండి, రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారి అక్టోబర్ నాటికి 94% రిజర్వాయర్లన్నింటినీ నీటితో నింపేశారు. దేశ చరిత్రలో తెలిసి టాప్. పుష్కలంగా రాష్ట్రం అంతా నీళ్ళు ఉన్నాయి. చంద్రబాబు వస్తే వర్షాల పడవ అదని సొల్లి కబుర్లు కదా చెప్పేది వైసీపీ బ్యాచ్, పేటీఎం బ్యాచ్. పుష్కలంగా నీళ్ళు ఉన్నాయి రిజర్వాయర్లో. వచ్చేటరికి దిగులే లేదు. ఇంకా పోలవరం ప్రాజెక్టులు బ్రహ్మాండంగా సాగుతున్నాయి. 22,000కు పైగా కిలోమీటర్లు రోడ్లు మరమ్మతులు చేశారు. కొత్తగా రోడ్లు పడుతున్నాయి, రైల్వేలు పడుతున్నాయి. డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఎక్కడ ఆగల. ఇక పిల్లలకు సంబంధించేసి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆ స్కీమ్ ఈ స్కీమ్ అంటూ కాలేజీలకి స్కూళ్ళకి డబ్బులు వచ్చి రాక వాళ్ళ సర్టిఫికెట్లు ఇప్పటికీ కాలేజీలోనే ఉన్నాయి. కొంతమంది టీడీపీ వచ్చాక మళ్ళీ డబ్బులు రిలీజ్ చేసేసి సర్టిఫికెట్లు ఇప్పిస్తూ ఉంది. ఇప్పుడు అన్ని ఇన్ టైంలో ఐదర్ కాలేజీకి లింక్ అయ్యంటే కాలేజీకి, స్కూల్కి లింక్ అంటే స్కూల్కి, తల్లిదండ్రులకు లింక్ అయ్యంటే తల్లిదండ్రులకి. మన తల్లికి వందనం. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ₹15,000 పడ్డాయా లేదా? తర్వాత స్త్రీ శక్తి పథకం కింద ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం చేస్తున్నారా లేదా? ఆటో డ్రైవర్లకు సంబంధించి గతంలో 10,000 ఇచ్చారు వాహన మిత్ర అని, దానికి కొంచెం సవలక్ష కండిషన్. ఇప్పుడు అక్షరాల 2,90,468 మందికి ₹436 కోట్ల ఈరోజు ఆటో డ్రైవర్ సేవలని ఇవ్వడం జరిగింది. మరలా ఇక్కడ మీరు క్రాస్ చెక్ చేసుకోవాల్సింది, ఆటో డ్రైవర్లకి సపరేట్ ఒక యాప్ లాంటిది క్రియేట్ చేసి ఎక్కడ కూడా కమిషన్ అన్నవి లేకుండా డైరెక్ట్గా వీళ్ళకే వచ్చే విధంగా, అండ్ జనాలు కూడా గవర్నమెంట్ ఇది మానిటర్ చేస్తుంది, గవర్నమెంట్తో వచ్చిన యాప్ ఇది, ఇక మనకి ఇబ్బంది ఉండదు అని చెప్పేసి ధైర్యంగా బుక్ చేసుకునే విధంగా ఆటో వాళ్ళకి ఇప్పుడు ₹15,000 డబ్బులు ఇవ్వటమే కాకుండా వారికి ఆ తర్వాత వచ్చేసి ఆటో బాడుగులు ఉండే విధంగా, బేరాలు ఉండే విధంగా,
కస్టమర్లు వచ్చేసి ప్యాసింజర్లు వచ్చి ధైర్యంగా బుక్ చేసుకునే విధంగా ఒక యాప్ రెడీ చేయబోతున్నారు. అండ్ కమాండ్ కంట్రోల్ తరహాలో దీనికి సంబంధించిన కంట్రోల్ రూమ్ లాంటిది ఏర్పాటు చేయబోతున్నారు, కాల్ సెంటర్ లాంటిది ఏర్పాటు చేయబోతున్నారు. అంటే టెక్నాలజీని వాడుకొని అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడంలో, టెక్నాలజీని వాడుకొని ఎక్కడో మారుమూల గ్రామంలో ఉన్నటువంటి ఒక సామాన్యుడు కూడా సంతోషంగా బతికే విధంగా, ధైర్యంగా ఉండే విధంగా, తన కాలం తను నిలబడే విధంగా చేయగలడంలో చంద్రబాబు నాయుడిని మించినోడు ఈ దేశంలో, ఈ ప్రపంచంలో లేడు. ఈరోజు టాప్ మోస్ట్ కంపెనీలు ఆంధ్ర సైడ్ వస్తున్నాయి బికాస్ ఆఫ్ బ్రాండ్ ఏపీ కాదు, బ్రాండ్ చంద్రబాబు. ఎస్, బ్రాండ్ ఏపీ. అండ్ ఆ బ్రాండ్ ఏపీకి బ్రాండ్ అంబాసిడర్ వచ్చి చంద్రబాబు నాయుడు. ఈరోజు తెలంగాణలో కొంతమంది అక్కడ బాబు వచ్చాడు అందుకే కంపెనీలు అట్టు వెళ్తున్నాయి అన్నారు. లేదండి, రేవంత్ రెడ్డి గారు సైతం ఇక్కడ బాగా ఎఫర్ట్స్ అయితే పెడుతున్నారు, ఎక్కడో కంపెనీలు వస్తున్నాయి. బట్ 2019-24 మధ్య ఏపీ కంపెనీలు అంటే మామిడి తాండ్రా, తాడి చేపలు, పానీపూరీలు, పోతరేకులు ఈ కాదు చెప్పింది గుడ్డు మంత్రి అమర్నాథ్. ఇప్పుడు టీసీఎస్, కాగ్నిజెంట్, గూగుల్, మైక్రోసాఫ్ట్ చెప్పుకుంటూ పోతే టాప్ మోస్ట్. అసలు ఈరోజు ఏపీకి సంబంధించి చూస్తున్నటువంటి కంపెనీలు మెకానికల్ కానీ, సాఫ్ట్వేర్ కానీ, హార్డ్వేర్ కానీ, సోలార్ కానీ, బయోఫ్యూయల్ కానీ ఇలా చెప్పుకుంటూ పోతే శ్రీకాకుళం నుంచి మొదలుకుంటే చిత్తూరు వరకు మొత్తం అన్ని జిల్లాలలో కూడా అద్భుతమైన డెవలప్మెంట్ కనిపిస్తాం. ఉద్యోగులకు ఇంటేబుల్ జీతాలు ఉన్నాయి. అండ్ పథకాల రూపేణ వచ్చేసి అర్హులు ఎవరో మొత్తానికి పథకాలు ఇస్తున్నారు, పింఛన్లు ఇస్తున్నారు. ఇక బ్యాలెన్స్ ఏదైనా ఉంది అంటే నెలకి ఆడవారికి 18 సంవత్సరాలు పైబడిన వారికి 1500 రూపాయలు ఇస్తారు. నా తెలిసి ఒక్కటే బ్యాలెన్స్, మిగతా అన్ని ఫుల్ఫిల్ చేశారు. నిరుద్యోగ భృతి అన్నారు, అక్కడ ఒక కండిషన్ ఉంటుంది, 20 లక్షల ఉద్యోగాల కల్పన లేదా నిరుద్యోగ భృతి అన్నారు. ఆల్రెడీ గడిచిన 16 నెలల్లోనే, అంటే కూటమి గవర్నమెంట్ 16 నెలల్లోనే ఇప్పటి వరకు 5.5 లక్షలు 6 లక్షల ఉద్యోగాలు కల్పించారు. ఇక రానున్నటువంటి 3.5 years రిమైనింగ్ మొత్తం కూడా కంప్లీట్ చేస్తారు. అందులో గవర్నమెంట్, ప్రైవేట్ సెక్టర్, ఫ్రీలాన్సింగ్, తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్, లైక్ నెంబర్ ఆఫ్ ఉన్నాయి. ఇంకా ఏంటి కూటమి పాలన ఎలా ఉంది అంటే 2024 ఎన్నికలకు ముందు ఏవైతే హామీలు ఇచ్చారో అన్ని ఫుల్ఫిల్ చేస్తూ పోతున్నారు. ఇక వైసీపీ అన్నది పాతాల నుంచి పైకి లెగవదు. జగన్మోహన్ రెడ్డి అన్నవాడు జీవితంలో ప్రతిపక్ష నాయకుడు కాలేడు. ప్రతిపక్ష నాయకుడు దట్ మీన్స్ లీడర్ ఆఫ్ అపోజిషన్ కాలేడు అంటుంది. అది దట్ మీన్స్ ఏంటి, ఏపీలో 150 సీట్లు ఉన్నాయి, అతనికి 18 సీట్లు రావని చెప్తున్నా. 2023లోనే, 2024 కూడా కాదు, 2023లోనే ఈ జర్నలిస్ట్ ఎస్పీ, ఈ శివప్రసాద్, ఈ క్యాటిస్ ఎస్పీ ఛానల్లో దట్ మీన్స్ మన కావ్యాస్ మీడియాలో చెప్తున్నాను, నా క్యాటిస్ ఎస్పీలో చెప్పా, మన కావ్యాస్ మీడియాలో కూడా చెప్పాను. జగన్మోహన్ రెడ్డి 3rd ప్లేస్లో ఉంటాడు, 1st ప్లేస్లో టీడీపీ ఉంటుంది, 2nd ప్లేస్ జనసేన ఉంటుంది అని. ఈరోజు అదే జరిగింది. సో అదే వెలుపు నేను చెప్తున్నా. ఈరోజు కూటమి పరిపాలన చూస్తూ ఉంటే రానున్న రోజులలో వైసీపీకి సంబంధించి ఓట్లేసులు ఎవరు ఏంటంటే అసలు వాళ్ళకి అభివృద్ధి అంటే తెలియని వాళ్ళు, అసలు పరిపాలన అంటే తెలియని వాళ్ళు వేయాలి. ఇంకంతే, కులం చూసో, మతం చూసో, డబ్బు ఇస్తూ చూసా, ఏమాత్రం అభివృద్ధి అంటే తెలిసిన, పరిపాలన ఏంటో తెలిసిన, వాళ్ళ కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి విషయాల్ని గమనించిన కూటమిగా ఓటేస్తారు తప్ప వైసీపీకి ఓట్లు కూడా పడరు, డిపాజిట్లు కూడా రావు. పోటీ చేస్తే అభ్యర్థులు ఉంటారో లేదో కూడా డౌట్. సో కాలం కలిసి వచ్చింది. ఇన్ టైంలో వర్షాలు పడుతున్నాయి, అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ వస్తున్నాయి. లోకల్లో ఉన్నటువంటి వాళ్ళు వచ్చేసి పర్ఫెక్ట్గా ఇలా అడుగులు ముందుకేస్తున్నారు. అంటే కాలం కలిసి వచ్చింది. జనం అనుకూలించిన జనం కూడా ఏంటి, తొందరపడకుండా కూల్గా వెయిట్ చేస్తున్నారు. టక్క 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 అన్నీ అయిపోతున్నాయి అవి కూడా. ఫైనల్లీ కూటమి పరిపాలన అద్భుతంగా ఉంది, బేసిక్గా ఉంది. కూటమికి సంబంధించి ఒక మాట చెప్పిన క్లోజ్ చేస్తా. చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని విడదీద్దామని చెప్పేసి వైసీపీ తెగ ట్రై చేస్తున్నారు. కానీ మోడీ వచ్చినా సరే, మోడీ అంటే అందరికి టాప్ కదా, ఆయన వచ్చినా కానీ చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ని వేరు చేయలేరు, టీడీపీని జనసేన మధ్య చిచ్చు పెట్టలేరు. ఇక మా వాళ్ళే ఏమైతాయా బాబని సాక్షాత్తు మాజీ మంత్రి వైసీపీ నాయకుడు పేరుని నాని చెప్పనకనే చెప్పాడు. అంటే ఏంటి మరి, వారిసతో అర్థమైపోయింది. రానున్నటువంటి మరికొద్ది సంవత్సరాల పాటు టీడీపీ జనసేన కలిసే ఉంటాయి, వైసీపీ పాత్రలోనే ఉంటుంది. ఇక ఆ తర్వాత పైకి రావడానికి జరగని పని బొంద పెట్టేస్తారు వైసీపీని రాజకీయంగా. ఏంటి మరి, హ్యాపీగా సంతోషంగా ఉండండి.